నేను ఎక్కువ గంటలు చదివితేనే నాకు జాబ్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ మన ఇండియాలో ఒక వెయిటర్ ప్లేట్స్ కడుగుతూనే మిగిలిన టైంలో చదువుతూ ఐఏఎస్ కొట్టాడు. మీరు మాత్రం టైం లేదని అంటున్నారు. మీకు తెలియని నిజం ఏంటంటే, మీకు ఎంత తక్కువ టైం ఉంటే మీరంత డేంజరస్గా చదవగలరు. బట్ ఇక్కడే ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది. ప్రాబ్లం మీ టైంలో కాదు, మీరు సీరియస్గా లేకపోవడంలో ఉంది. మనం డైలీ చెప్పే కామన్ ఎక్స్క్యూజెస్ ఏంటి? టైం లేదు, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఇంట్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇవేగా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ వింటే నాకు టైం లేదు అనే ఈ మాట మీ నోట్లోంచి అస్సలు రాదు. యాక్చువల్గా ఇది కథ కాదు, ఒక పవర్ఫుల్ రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కే జే గణేష్, ఈ పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? లేదా? అయితే ఇప్పుడు వినండి. జే గణేష్ తమిళనాడులో వాళ్ళది ఒక స్మాల్ విలేజ్. వాళ్ళ ఫాదర్ లెదర్ ఫ్యాక్టరీలో వర్కర్, శాలరీ అరౌండ్ 4500. 4 మెంబర్స్ ఫ్యామిలీ. మనీ లేదు. విలేజ్లో చాలామంది ఎడ్యుకేషన్ వదిలేసి కూలీ జాబ్స్ చేస్తున్నారు. బట్ ఈ జయ గణేష్ మాత్రం డిఫరెంట్. జయ గణేష్ స్టడీస్లో స్ట్రాంగ్. 2000స్లో ఇంజనీరింగ్ సీట్ కూడా తెచ్చుకున్నాడు. ఫ్యామిలీకి హోప్ అయ్యాడు. అందరూ అనుకున్నారు ఇప్పుడు జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంజనీరింగ్ అయ్యాక బెంగళూరు కూడా వెళ్ళాడు. ఏదో ఒక చిన్న జాబ్ తెచ్చుకున్నాడు. బట్ శాలరీ చాలా తక్కువ, 2500 పర్ మంత్. అది ఎలాగో సర్వైవల్కి సరిపోదు. అక్కడే ఎందుకో తనకి ఒక రియలైజేషన్ వచ్చింది. నా లైఫ్లో నేను ఇలాగుంటే స్టక్ అయిపోతాను, నేను ఇంకా కొంచెం పెద్దగా ఆలోచన చేయాలి అని అనుకున్నాడు. ఇక్కడ ఆయన ఒక డేంజరస్ డెసిషన్ తీసుకున్నాడు. జాబ్ వదిలేశాడు. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకున్నాడు. బట్ మనీ లేదు, గైడెన్స్ లేదు, బ్యాకప్ లేదు. స్టిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. కానీ ఫెయిల్యూర్ లూప్లో పడిపోయాడు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అన్నీ ఫెయిల్. అదేంటో కానీ లక్, ఫోకస్ రెండూ దండం పెట్టేసి దూరం వెళ్ళిపోయాయి. ఇమాజిన్ చేయండి, 3 సార్లు ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి, దగ్గర డబ్బులు లేక, ఇంట్లో సపోర్ట్ లేక, ఈ సిచ్యువేషన్లో కానీ మనం ఉంటే ఏం చేస్తాం? గివప్ ఇచ్చేస్తాం. కానీ జయ గణేష్ వేరు. ఇది ఇంకా ముగిసిపోలేదని అనుకుని ఈసారి చెన్నైకి కోచింగ్ కోసం వెళ్ళాడు. కానీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ మనీ లేదు. సో మరి డబ్బుల కోసం జయ గణేష్ ఎక్కడ జాయిన్ అయ్యాడో మీకు తెలుసా? ఒక క్యాంటీన్లో వెయిటర్గా. సో జయ గణేష్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మార్నింగ్ నుండి నైట్ వరకు కస్టమర్స్కి ఫుడ్ సర్వ్ చేయాలి, టేబుల్స్ తొడవాలి, ప్లేట్స్ కడగాలి. ఈ గ్యాప్లో ఆయనకు దొరికేది కేవలం 10 to 15 మినిట్స్ మాత్రమే. ఆయన ఏం చేశారో తెలుసా మరి? ఆ దొరికిన 10 మినిట్స్లో ఒక టాపిక్ని ఎంత ఫినిష్ చేయగలరో అంత ఫినిష్ చేసేవారు. కస్టమర్స్ తింటూ ఉంటే ఈ వెయిటర్ పక్కన నుంచుని మైండ్లో ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్స్ని రివైజ్ చేసేవారు. వర్క్ అయిపోగానే నైట్ అందరూ నిద్రపోతే ఈ వెయిటర్ మాత్రం లైట్ వేసుకుని మిడ్నైట్ 2 వరకు చదివేవారు. దీన్నే నేను ఎనర్జీ మేనేజ్మెంట్ అంటున్నా. ఆయన దగ్గర 10 అవర్స్ లేదు, కానీ ఉన్న ప్రతి సెకండ్ని గోల్డ్లా వాడుకునేవాడు. బట్ ఆయనకి పెయిన్ ఇప్పుడే పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 4th అటెంప్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్, 5th అటెంప్ట్ ప్రిలిమ్స్లో ఫెయిల్, 6th అటెంప్ట్ మళ్ళీ ఫెయిల్, 6 times ఫెయిల్యూర్. ఫైనాన్షియల్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, సెల్ఫ్ డౌట్. కానీ ఆయన స్టాప్ అయ్యాడా? నో. అండ్ ఇయర్ 2008 జయ గణేష్ యొక్క 7th అటెంప్ట్. ఒక పక్కన హోటల్లో ప్లేట్స్ కడుగుతున్నారు, ఇంకో పక్కన యూపీఎస్సీ రిజల్ట్ వచ్చింది. లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే ర్యాంక్ 156. నిన్న హోటల్లో ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్ జయ గణేష్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ జయ గణేష్ అయ్యాడు. హోటల్లో ఉన్న ప్రతి ఒక్కడు షాక్. క్యాంటీన్లో సర్వర్గా స్ట్రగుల్ నుండి దేశంలో మెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్ వరకు జయ గణేష్ ఎదిగారు. సో ఇప్పుడు చెప్పండి, మీకు నిజంగానే టైం లేదా? ఒక వెయిటర్కి లేని డిస్ట్రాక్షన్స్ మీకు ఉన్నాయా? ఆయన ప్లేట్స్ కడుగుతూ ఐఏఎస్ కొట్టగా లేనిది మీరు మీ బిజీ లైఫ్లో రోజుకి 4 to 5 అవర్స్ కేటాయించి జాబ్ కొట్టలేరా? గుర్తుపెట్టుకోండి, మీరు టైంని వెతుకుతున్నారు, అది మీకు ఎప్పటికీ దొరకదు. మీరు క్రియేట్ చేయాల్సింది టైం కాదు, ఎనర్జీ. అందుకోసమే హౌస్ వైఫ్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్ యొక్క రెగ్యులర్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా మీ లైఫ్లో ఈజీగా బ్లెండ్ అయిపోయే ప్రాక్టికల్ అండ్ ప్రూవెన్ ఫ్లెక్సిబుల్ టైం మేనేజ్మెంట్ని నేను మీకు ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక ట్రూత్ని మీరు యాక్సెప్ట్ చేయండి.
అదేంటంటే స్టడీ చేయడానికి మీకు టైం లేదు. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. కానీ తెలియడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు. టైం లేదు అనే పాయింట్ని మీరు ఫస్ట్ కంప్లీట్గా యాక్సెప్ట్ చెయ్యకపోతే చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి రిమైనింగ్ మనకు మిగిలిన ఆ కొంచెం టైంను కూడా మనం కరెక్ట్గా వాడుకోలేం. సో మనం టైంని కంట్రోల్ చేయలేం కాబట్టి ఇంకా ఆ 10 అవర్స్ స్టడీ సిస్టమ్ గురించి మర్చిపోండి. దానికి బదులు నీ ఎనర్జీని కరెక్ట్గా మేనేజ్ చేసే ఈ పవర్ఫుల్ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ని ఫాలో అవ్వండి. ద మార్నింగ్ స్టైల్. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఆర్ ఫుల్ టైం చదువుకోవడానికి అవకాశం లేని ఎవరైనా సరే మెయిన్గా ఎర్లీ మార్నింగ్ టైంనే మోస్ట్లీ యూటిలైజ్ చేసుకోవాలి. మన బ్రెయిన్ ఒక బ్యాటరీ లాంటిది. పొద్దున్నే ఫుల్ ఛార్జ్తో ఉంటుంది, కానీ రోజంతా పనులు చేసే కొద్దీ ఆ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. దీన్నే డెసిషన్ ఫెటిగ్ అంటారు. అందుకే మార్నింగే మన స్టడీని మోస్ట్లీ కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే 5 AM లేచి ఒక డీప్ వర్క్ బ్లాక్ పెట్టుకోండి. డీప్ బ్లాక్ అంటే దాని డ్యూరేషన్ 90 నుండి 180 మినిట్స్ ఉంటుంది. ఈ డ్యూరేషన్లో మీరు హార్డ్ సబ్జెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి కాన్సెప్ట్స్ పిక్ చేసుకోండి. మీరు కానీ రాంగ్ టైంలో రాంగ్ సబ్జెక్ట్స్ పిక్ చేసుకోవడం వల్లే ఇంకా డే గడిచే కొద్దీ చదివే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ డీప్ బ్లాక్లో బ్రెయిన్ ఫుల్ ఫోకస్లో ఉంటుంది కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఉండకుండా చూసుకుంటే మ్యాక్సిమం ప్రొడక్టివిటీతో స్టడీ కంప్లీట్ చేయొచ్చు. సో రోజుకి మినిమం 2 డీప్ బ్లాక్స్ ఉండేలాగా చూసుకోండి. సో 5 to 7:30 AM వరకు డీప్ బ్లాక్ పెట్టుకోండి. మీరు కానీ నైట్ 11కి పడుకుంటే 5కి లేవండి. అదే 10కే పడుకుంటే 4కి లేవండి. ఒకవేళ 4కి లేచి 7:30 వరకు కానీ చదివితే ఆల్మోస్ట్ 3.5 hours స్టడీని కంప్లీట్ చేయొచ్చు. మీలో ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉన్నప్పుడు 2 గంటలు చదివినా సరే అది నార్మల్గా 5 గంటలు చదివిన దాంతో సమానం. ఇదే మనం ఇప్పుడు ఫాలో అయ్యే సీక్రెట్. అండ్ 7:30 to 2 PM కుకింగ్ ఆర్ క్లాసెస్ ఆర్ హౌస్ వర్క్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 2 PM to 4 PM లైట్ బ్లాక్ పెట్టుకోండి. లైట్ బ్లాక్ అంటే ఈజీ స్టడీ మోడ్. డ్యూరేషన్ 60 to 90 minutes పెట్టుకోండి. ఈ స్లాట్లో జనరల్గా నోట్స్ రీడింగ్, లెక్చర్స్ చూడడం లాంటి వర్క్స్ పెట్టుకోండి. సో వర్క్స్ అన్నీ ప్రెజర్ లేకుండా స్లోగా కంప్లీట్ చేసుకోండి. ఇది లైట్ బ్లాక్ కాబట్టి జనరల్గా బ్రెయిన్ టైర్డ్గా ఉన్నప్పుడు అంటే ఆఫ్టర్నూన్ అలాగా ఈ లైట్ బ్లాక్ సెట్ చేసుకోండి. సో ఈ లైట్ బ్లాక్స్ రోజుకి 2 to 3 బ్లాక్స్ పెట్టుకోండి. 9:30 PM to 10:30 PM మళ్ళీ డీప్ బ్లాక్ ఒకటి పెట్టుకోండి. 10:30 PM to 11 PM ఒక మైక్రో బ్లాక్ పెట్టుకోండి. ఆర్ మార్నింగ్ వర్క్ బేగా అయిపోయినా సరే ఈ మైక్రో బ్లాక్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ మైక్రో బ్లాక్ అంటే దీని డ్యూరేషన్ 10 to 25 minutes పెట్టుకోండి. ఫుల్ టైం చదివే వాళ్ళకి 10 hours ఉంటాయి, కానీ మీ దగ్గర 10 minutesే ఉంటున్నాయి. గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. టైం లేకపోయినా నీ స్టడీని వదలకుండా ఉండడానికి అండ్ రోజులో దొరికే చిన్న చిన్న గ్యాప్స్ని గోల్డ్లా యూజ్ చేసుకోవడం కోసం ఈ మైక్రో బ్లాక్ ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. సో ఈ మైక్రో బ్లాక్ని వాడుకోవాలంటే డ్యూరింగ్ కుకింగ్ టైం, ఆఫీస్ బ్రేక్స్, వెయిటింగ్ టైం అండ్ బిజీ టైం మధ్యలో కూడా ప్రొడక్టివ్గా ఉండడానికి ఈ బ్లాక్ ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అందుకే ఫార్ములాస్, క్విక్ రివిజన్ అండ్ స్మాల్ కాన్సెప్ట్స్, ఈజీగా కంప్లీట్ చేసే టాపిక్స్, లెక్చర్స్ వినడం లాంటివి ఈ మైక్రో బ్లాక్లో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చెప్పిన శాంపిల్ టైం టేబుల్ మోస్ట్లీ హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే మీరు సేమ్ 5 AM to 7:30 AM డీప్ వర్క్ బ్లాక్ పెట్టుకోండి. కాలేజ్ ఆర్ ఆఫీస్ 10కి ఉంటే 5కి స్టార్ట్ చేసి 8 AM వరకు టైం టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ 6 AM to 9 PM ప్రొఫెషనల్ మోడ్ ఆర్ కాలేజ్ అండ్ ట్రావెలింగ్లో ఉండొచ్చు. జనరల్గా స్టూడెంట్స్ మీరు ఇంటికి 6లోపు వస్తారు. సో మీరు ఈవినింగ్ 6:30 to 8:30 PM ఒకటి, 9 to 11 PM ఒకటి, ఇలాగ 2 డీప్ వర్క్ బ్లాక్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎంప్లాయీస్ ఆర్ ఈవెన్ ఫ్యూ స్టూడెంట్స్ కొంతమంది 6 PM దాటాక వస్తారు. అలా 6 PM దాటాక వస్తే 8:30 to 10 PM వరకు ఒక డీప్ వర్క్ బ్లాక్ పెట్టుకోండి చాలు. అండ్ ఎర్లీ మార్నింగ్ మాత్రం 4కి ఆర్ 4:30 ఆర్ 5కి లేవడానికి ట్రై చేసి 4 to 8 ప్లాన్ చేసుకోండి. అప్పుడు మార్నింగే 4 to 3.5 hours కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో ఈవినింగ్ మీరు వచ్చే టైం బట్టి 2 డీప్ వర్క్ బ్లాక్స్ పెట్టుకోవడం ఆర్ 1 డీప్ బ్లాక్ పెట్టుకోవడం అనేది డిసైడ్ చేసుకోవాలి. సో మీరేం చేస్తారంటే మీరు ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్తారు అండ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో నాకు చెప్తే నేను మీకు పర్సనలైజ్డ్ టైం టేబుల్ని క్రియేట్ చేసి ఇస్తాను. ఓకేనా? అండ్ ఇంకొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ట్రాప్ ఏంటంటే ఫోన్. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి
10 అవర్స్ టైం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 15 మినిట్స్ వేస్ట్ చేసినా రికవర్ అవ్వచ్చు. కానీ మీ దగ్గర ఉన్నది చాలా లిమిటెడ్ టైం. మీరు 30 మినిట్స్ ఇంటెన్స్‌గా చదవాలని కూర్చున్నప్పుడు ఒక 5 మినిట్స్ ఫోన్ స్క్రోల్ చేస్తే చాలు. మీ బ్రెయిన్‌లో డోపమిన్ స్పైక్ వచ్చేసి ఇంకా మీరు 45 మినిట్స్ అందులోనే ఉండిపోతారు. అండ్ మళ్ళీ ఆ ఫోకస్ తిరిగి రావడానికి ఇంకో 20 మినిట్స్ పడుతుంది. అంటే మీ నెక్స్ట్ సెషన్ ఫినిష్ అయిపోయినట్లే. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఫాలో అయ్యేటప్పుడు ఫోన్ని మీరు దూరంగా పెట్టాలి. అంటే మొబైల్ని వేరే రూమ్లో పెట్టి మీరు చదువుకోండి. అప్పుడే మీ ఎనర్జీ రిజల్ట్గా మారుతుంది. ఫోన్తో పని లేకపోతే వేరే రూమ్లో పెట్టేసుకోండి అంతే. దానికంటే బెటర్ సొల్యూషన్ ఇంకోటి ఉండదు. ఒకవేళ మీరు ఫోన్లోనే చదవాల్సి వస్తే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా చదవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా? బీ రెడీ. సో ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వాలి. టైం కోసం వెయిట్ చేస్తారా, లేక మిగిలిన కొన్ని గంటలతో మీ లైఫ్ని మార్చుకుంటారా?